హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ వాటర్మెలన్తో ఒక మంచి డ్రింక్ రెసిపీ చూపించబోతున్నాను. 2 నిమిషాల్లో డ్రింక్ చేసి తాగాలి అంటే ఇలా హెల్తీగా ఫ్రెష్గా తయారు చేసుకొని ఇంట్లో అందరూ తాగొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ డ్రింక్ వచ్చేసి ఢిల్లీలో బాగా ఫేమస్ అండి. సో ఈ సింపుల్ అండ్ టేస్టీ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సబ్జా సీడ్స్ తీసుకోవాలి. సమ్మర్లో ఈ సబ్జా సీడ్స్ తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి చేయకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిలో వాటర్ యాడ్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు వాటర్మెలన్ తీసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్లో కట్ చేయడం వల్ల సీడ్స్ కూడా ఈజీగా సెపరేట్ చేసుకోవచ్చు. పీసెస్ అన్నీ కూడా చిన్న చిన్నగా వస్తాయి. సమ్మర్లో వాటర్మెలన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంటుంది. వాటర్మెలన్ మన స్కిన్కి కూడా చాలా మంచిది. స్కిన్ ఎప్పుడూ కూడా గ్లోయింగ్గా కనిపిస్తుంది. అలానే ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు ఇలా ఒక గ్లాస్ వాటర్మెలన్ జ్యూస్ తాగారు అంటే వెంటనే మంచి ఎనర్జీని ఇస్తుంది. సో ఇలా పీసెస్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దీనిలో నానబెట్టిన సబ్జా సీడ్స్ వేసుకోవాలి. ఈ సబ్జా సీడ్స్ మీరు తక్కువ కావాలి అంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. తర్వాత కట్ చేసిన వాటర్మెలన్ పీసెస్ వేసుకోండి. ఇప్పుడు దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ రోజ్ సిరప్ని ఒక పావు కప్ వరకు యాడ్ చేసుకోవాలి. దీనివల్లే ఈ డ్రింక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత 1.5 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి. పాల మీద మీగడి లేకుండా చూసి వేసుకోండి. అలానే బాగా చల్లని పాలను వేసుకోవాలి. తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. అలానే స్వీట్నెస్ కోసం మీరు ఇక్కడ 2-3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఈ కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల డ్రింక్ అనేది క్రీమీగా చాలా బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసి కొంచెం పల్చగా అనిపిస్తే మరి కొంచెం వాటర్మెలన్ పీసెస్ని కూడా వేసుకోవచ్చు. ఈ డ్రింక్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ కూడా కరెక్ట్ కొలతలు అంటూ ఏమీ అవసరం లేదండి. ఇవే ఇంగ్రీడియంట్స్తో మీకు నచ్చినట్టుగా టేస్ట్ చూసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఈ డ్రింక్ ఎప్పుడు కూడా అప్పటికప్పుడు చేసుకొని తాగితేనే బాగుంటుంది. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా నెక్స్ట్ డేకి అంత ఫ్రెష్గా ఉండదు. టేస్ట్ కూడా అస్సలు బాగుండదు. సో చాలా తక్కువ టైంలో చేసుకునేదే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ డ్రింక్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.